జయ జగన్నాథ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్తే మిత్రులారా. ఈరోజు చైత్రమాస సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పవిత్రమైన రోజున మనం భగవద్గీత దివ్య జ్ఞానంలో 2వ అడుగు వేస్తున్నాం. ఈ జ్ఞానయాత్రలో మీ అందరి సహకారం ఆశిస్తూ మనమంతా కలిసి ఈ మార్గాన్ని నడవాలి. అలాగే నిన్నటి భాగంలో మనం చూసాం ధృతరాష్ట్రుని భయం ఎలా పుట్టింది, దుర్యోధనుడు తన అంతరంగ బలహీనతతో ఎలా తొందరగా స్పందించారు. ఇప్పుడు ఆ సంభాషణ కొనసాగుతుంది. దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యునితో మాట్లాడుతూ ఉండేటువంటి దృశ్యం మన ముందు ఉంది. నిన్న 1-2 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 3వ శ్లోకాన్ని చెప్పుకుందాం. పశ్యైతాం పాండుపుత్రాణం మాచార్య మహతీం చమోం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత. అర్థం ఏంటంటే, ఓ ఆచార్య, ఈ పాండవుల సైన్యం ఎంత గొప్పగా వ్యూహంగా అమర్చబడిందో చూడండి. మీ శిష్యుడైన ధీమంతుడు ద్రుపదుని కుమారుడు దీనిని ఒక వ్యూహపూర్వకంగా కూడా నిర్మించాడు. ఈ శ్లోకంలో దుర్యోధనుడు బాహ్యంగా గౌరవంగా మాట్లాడుతూ ఉన్నట్టు కనిపించినప్పటికీ కూడా ఆ మాటల వెనుక వ్యంగ్యం కూడా ఉంది. మీ శిష్యుడే మీ మీదన వ్యూహం వేశాడు అన్నదే అతని యొక్క అంతరార్థం. ఇక ఇది మన జీవితాల్లోనూ కూడా వస్తుంది. మనమే ఎదిరించిన వారిని మనమే ఎదిగించిన వారు ఎదిరించే పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. కానీ గురువు ఎవరు? తన వ్యక్తిగత బాధలు, తన బాధితుడైన దాన్ని పక్కన పెట్టి విద్యని ప్రసాదించేటువంటి వాడు గురువుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ద్రోణాచార్యుడు తన మనస్సులో ఈ సంఘర్షణని తట్టుకుంటాడు. ఈ సంఘర్షణ మనలోనూ కూడా ఉంటుంది. మనకు అన్యాయం చేసిన వారిపైన మనం సేవ చూపించగలమా? ఇది మన ఆత్మవిశ్వాసానికి పరీక్ష. ఇక్కడ మనకు అర్థమయ్యే ముఖ్యమైన పాఠం ఏంటంటే, మన కార్యధర్మం మన భావోద్వేగాల కన్నా గొప్పది. అలాగే మన బాధల కంటే మన ధర్మబద్ధమైన పాత్ర ఎక్కువ. అలాగే ఇప్పుడు 4వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఇక ఈ శ్లోకంలో దుర్యోధనుడు పాండవుల పక్కన ఉన్నటువంటి మహారథులను గురించి చెబుతూ ఉన్నాడు. ఈ సైన్యంలో ఉన్న వీరులు భీముడు అర్జునుడితో కూడా సమానమైన మహావీరుడు. వీరితో పాటు యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు వంటి మహారథులందరూ కూడా ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఉంది. అదేంటంటే, దుర్యోధనుడు అటు తన యొక్క శక్తిని, ఇటు శత్రువుల యొక్క శక్తిని గుర్తిస్తూ ఉన్నాడు. కానీ అతనిలో విశ్వాసం అనేటువంటిది లేదు. ఎందుకంటే అతనిలో ధర్మం లేదు. అలాగే మన జీవితాల్లో కూడా ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒకవేళ ఒక విద్యార్థి పరీక్షల ముందు అన్ని అంశాలు చదివినట్లు నటించడంతో పేపర్ చూసి భయపడతాడు. ఎందుకు? అతని ఇంటిలోని పుస్తకాలు ఉన్నాయి, తలలో ఆయన యొక్క జ్ఞానం లేదు. అలాగే అతనికి ఉండేటువంటి శక్తి బాహ్యంగా ఉంది, అంతరంగంలో లేదు. దుర్యోధనుడు కూడా అదే స్థితిలో ఉన్నాడు. అతని బలం అన్యాయం చేసినటువంటి రాజులు, భయపెట్టినటువంటి సైనికులు.
అలాగే పాండవుల బలం కూడా నిజాయితీ, ధర్మము, భక్తి, గురువుల యొక్క ఆశీర్వాదం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా కొన్ని ఉన్నాయి. మన బలం మనలోనిదే కావాలి, బాహ్యంగా కాదు. అలాగే మనం మన శత్రువుల యొక్క బలాన్ని అంగీకరించడం ధైర్యమే కాదు, జ్ఞాన సంకేతం. అలాగే గురువు శిష్య బంధం ధర్మపదానికే, అనుభూతితో కాదు. వ్యూహం ఎవరు వేశారన్నది ఇక్కడ ముఖ్యం కాదు, ధర్మం ఏ పక్షాన ఉన్నది అనేటువంటిది ముఖ్యం. మరియు మీ జీవితంలో మీకు బాధ కలిగించినటువంటి వ్యక్తుల నుంచే మీరు మార్గదర్శనం పొందిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా? లేదా మీరు చేసినటువంటి ధర్మపూర్వక కార్యం తొలుత అవమానంగా కూడా కనిపించినప్పటికీ కూడా ఆఖరికి గౌరవాన్ని ఇచ్చిందా? అలాంటి అనుభవాలు ఏవైనా ఉంటే నా యొక్క కామెంట్లో పంచుకోండి. మనందరం కలిసి ఈ యొక్క గీత యాత్రలో, భగవద్గీత యాత్రలో అనుభూతులను పంచుకున్నట్లయితే ఇది మన జీవన ప్రయాణానికి దీపస్తంభం అవుతుంది. రేపు మనం శ్లోకాలు భగవద్గీతలో 5, 6తో ముందుకెళ్దాం. అర్జునుడి మనసులో మొదలయ్యేటువంటి ఆంతరంగిక తల్లడిల్లే దృశ్యాలు మనం చూస్తాం. అలాగే మీకు ఈ ప్రవచన శైలిలో భగవద్గీత యొక్క యాత్ర కానీ నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. బీకే శర్మ కన్సల్టెన్సీ అనేటువంటి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భగవద్గీత అనేటువంటిది ఒక పుస్తకం కాదు, ఇది మన జీవితానికి ప్రతిరోజు మార్గదర్శనం అవుతుంది. జై శ్రీకృష్ణ. ఓం తత్సత్. శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. జై భారత్. జై గోవింద.